మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో 4వ టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతుంది. డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఇప్పటికే మెల్బోర్న్కు తమ ప్రాక్టీస్ను మొదలుపెట్టింది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లాలని భారత జట్టు భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత్కు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా రాహుల్ చేతి మణికట్టుకు గాయమైంది. వెంటనే ఫిజియో వచ్చి రాహుల్ మణికట్టుకు టేప్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రాహుల్ గాయంపై మాత్రం బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. పెర్త్ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి టెస్టుకు ముందు కూడా రాహుల్ కుడి చేతి మణికట్టుకు గాయమైంది. దీంతో అతడు తొలి టెస్టుకు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అతడు పూర్తి ఫిట్నెస్తో సాధించడంతో జట్టులో భాగమయ్యాడు. మళ్ళీ ఇప్పుడు అదే చేతి మణికట్టుకు గాయం కావడంతో భారత అభిమానులు తెగ ఆందోళన పడుతున్నారు. కాగా రాహుల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ 2024-25లో భారత్ తరఫున లీడింగ్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత సిరీస్లో 3 టెస్టులు ఆడిన రాహుల్ 235 పరుగులు చేశాడు. బ్రిస్బేన్ టెస్ట్ డ్రా కావడంలో రాహుల్ది కీలక పాత్ర పోషించాడు.